Hi everyone. In our previous class, we have completed half of the lesson What is my name up to page number 242. In that previous class, a woman forgot her name and asked her husband to find out her name, but her husband and her children and maidservant and others are also not told her what is her name. So finally she decided to go to her mother's home and ask permission of her husband, and he permitted at last. So she decided to go to her mother's home. Let's find out what was happened there. Look into page number 242. Why, dear daughter, have you come so suddenly? Are your children and husband all right? Why have you come alone? ఈ యొక్క స్త్రీ తన పుట్టింటికి వెళ్ళింది. తన యొక్క పేరు తెలుసుకోవడానికి ఆ యొక్క సర్టిఫికెట్స్లో తన పేరు ఉందేమో అని తెలుసుకోవడానికి భర్త యొక్క పర్మిషన్ తీసుకొని షీ వెంట్ టు హర్ మదర్స్ హోమ్. అక్కడ వై డియర్ డాటర్ వాళ్ళ అమ్మాయితో అంటున్నారు, సడన్గా వై హ్యావ్ యూ కమ్ సడన్లీ. ఈ యొక్క స్త్రీ తన భర్తని పిల్లల్ని వదిలేసి ఒంటరిగా రావడంతో వాళ్ళు ఆశ్చర్యంతో ఏమైనా ఇంటి దగ్గర ఏమైనా జరిగిందన్నటువంటి ఒక ఆతృతతోటి, ఒక్కదాని ఎలా వచ్చావు, సడన్గా ఎలా వచ్చావు, పిల్లలు హస్బెండ్ అందరు క్షేమంగా ఉన్నారు కదా, ఎందుకు నువ్వు ఒంటరిగా వచ్చావు అని చెప్పి పేరెంట్స్ అడగడం జరుగుతుంది. సహజంగా ఏ తల్లిదండ్రులైనా సరే పెళ్ళైనటువంటి ఒక స్త్రీ ఒంటరిగా సడన్గా తన యొక్క పుట్టింటికి వస్తే ఎవరైనా అడిగేటటువంటి సందర్భమే. బిహైండ్ అఫెక్షనేట్ ఎంక్వైరీస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద మదర్ దేర్ వాజ్ ఎ స్ట్రెయిన్ ఆఫ్ సస్పిషన్. Recollecting immediately the purpose of her visit, the housewife asked her mother most pitifully, "Ma, tell me, what is my name?" ఈ యొక్క అఫెక్షనేట్ ఎంక్వైరీస్, మంచి యోగక్షేమాలన్నీ తెలుసుకున్న తర్వాత ఫాదర్ అండ్ మదరు వాళ్ళకు ఏదో ఒక లోపల ఒక రకమైన ఫీలింగ్ ఆఫ్ సస్పిషన్, ఒక అనుమానం ఏదో ఉన్నది, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి. రీకలెక్టింగ్ ఇమ్మీడియట్లీ ద పర్పస్ ఆఫ్ హర్ విజిట్, ఆమె వెంటనే నేను వచ్చిన ఉద్దేశం ఏందని చెప్పి తను గుర్తు చేసుకొని ఆ యొక్క హౌస్ వైఫ్ వాళ్ళని అడిగింది. ఏమని అడిగింది? వాళ్ళ అమ్మని, అమ్మా ప్లీజ్ టెల్ మీ వాట్ ఈజ్ మై నేమ్. చూడండి ఎంత దయార్ద్ర హృదయంతో వాళ్ళ అమ్మని నా పేరు చెప్తుందే అన్నతోటి ఆతృతతోటి వాళ్ళ అమ్మని నా యొక్క పేరు చెప్పమ్మా, నా పేరేంటో చెప్పమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని అనడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటారు చూద్దాం. వాట్ ఈజ్ ఇట్ అమ్మా? యు ఆర్ అవర్ ఎల్డర్ డాటర్. We gave you education up to BA and you got married with 50,000 rupees dowry. We took care of your 2 children. Each time we alone bore the expenses of the maternity home. You have 2 children. Your husband has a good job. A very nice person too. Your children are well married. అప్పుడు వాళ్ళు అంటారు ఏమని, ఏందమ్మా వాట్ ఈజ్ యువర్ నేమ్, నా పేరు ఏందని వాట్ ఈజ్ మై నేమ్ అని అర్థమైందమ్మా, నువ్వు మా యొక్క పెద్ద కూతురువి, BA వరకు చదివించడం, నిన్ను మంచిగా 50,000 రూపీస్ డౌరీ ఇచ్చి మంచిగా పెళ్లి చేయడం జరిగింది. ఇద్దరు పిల్లలు డెలివరీ చేసినాం మేము మంచిగా క్షేమంగా, 2 పిల్లలు ఉన్నారు, మంచిగా మంచి హస్బెండ్ దొరికిండు, నీకు మంచి జాబ్ ఉన్నటువంటి హస్బెండ్ దొరికిండు, అతను కూడా చాలా మంచి పర్సను, మీ పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళు కదమ్మా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అన్నారు. ఇట్స్ నాట్ మై హిస్టరీ అమ్మా, ఇట్స్ మై నేమ్ I want. At least tell me where my certificates are. అమ్మా నా చరిత్ర కాదు మీరు చెప్పమన్నది, నేను నా పేరు చెప్పమ్మా, కనీసం నా సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయో చెప్పమ్మా అని చెప్పి ప్రాధేయపడింది. I don't know child. Recently we cleaned out the almirah of old papers and files and arranged some glassware in their place. Some important files we kept in the attic. We shall search for them tomorrow. Now what is the hurry? Don't worry about them. Take a good bath and have your meal, child, said the housewife's mother. అప్పుడు వాళ్ళకి హౌస్ వైఫ్స్ మదర్ ఏమంది, ఐ డోంట్ నో మై చైల్డ్, తెలియదమ్మా, రీసెంట్లీ వీ క్లీన్ ద ఆల్మైరా, మొత్తం క్లీన్ చేసినాం మేము, క్లీన్ చేసి ఆ ఓల్డ్ పేపర్స్ ఫైల్స్ అని తీసేసి ఆ యొక్క ప్లేస్లో మేము మంచిగా గ్లాస్వేర్ అరేంజ్ చేసుకోవడం జరిగింది, కొన్ని సమ్ ఇంపార్టెంట్ ఫైల్స్ మాత్రం అట్టిక మీద పెట్టినాం అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పింది. వాటి గురించి రేపు చూద్దాం అమ్మ, తొందర ఏముంది, నువ్వు ఇప్పుడు అంత తొందర ఏమైనా ఉందా, డోంట్ వరీ, టేక్ ఏ గుడ్ బాత్, మంచి స్నానం చేసి మంచి శుభ్రంగా భోజనం చేద్దాం అమ్మ అని చెప్పి వాళ్ళ తల్లి చెప్పడం జరిగింది. ద హౌస్ వైఫ్ టుక్ ఏ గుడ్ బాత్ అండ్ ఏట్ హర్ మీల్.
but she could not sleep. While scrubbing their house, humming happily, joyously, and making muggulu, she had never thought that she would have to face so many difficulties like this by forgetting her own name. ఆ యొక్క హౌస్ వైఫ్ మంచిగా స్నానం చేసి భోజనం చేయడం జరిగింది, కానీ నిద్ర పట్టుద్దా? ఆమె వచ్చిన పని ఏంది? తన పేరు తెలుసుకోవడం. వాట్ ఈజ్ మై నేమ్? మైండ్లో మొత్తం కూడా అదే గిరగిర తిరుగుతుంది. నా పేరేంటో తెలియకుండా అక్కడ ఉండలేకపోయింది. ఇక్కడికి వచ్చి నిద్ర పడుతుందా? పట్టదు. ఫస్ట్ పేరు తెలుసుకోవాలని ఉద్దేశంతో నిద్ర కూడా లేదు. ఇంటి ఇలాంటి తనకి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఆమె ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఉంచలే. తన పేరు తనకు తెలియకుండా తన మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్దని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. తను ఎప్పుడు హ్యాపీగా, జాయస్గా, సంతోషంగా ముగ్గులు వేసుకుంటా, డిజైన్ చేసుకుంటా, ఇంటిని శుభ్రం చేసుకుంటా, డెకరేషన్ చేసుకుంటా ఉన్నటువంటి తనకి ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఇటువంటి కష్టం వస్తుందని చెప్పి ఆమె అనుకోలేదు. తన పేరు మర్చిపోయేటటువంటి కష్టం వస్తుందని చెప్పి అనుకోలేదు. డాన్ బ్రోక్, బట్ ద సెర్చ్ ఫర్ ద సర్టిఫికెట్స్ అమాంగ్ ద ఫైల్స్ ఇన్ ద అటిక్ హ్యాడ్ నాట్ ఎండెడ్. సూర్యోదయం అయింది, నైట్ మొత్తం సెర్చ్ చేసింది, సూర్యోదయం అయింది, కానీ ఆ సర్టిఫికెట్స్లో దొరకలేదు. అటకెమ్మది మొత్తం అటకెక్కి మొత్తం దొరాడింది, బట్ తన యొక్క సర్టిఫికెట్స్ దొరకలేదు. నవ్ ద వైఫ్ ఆస్క్డ్ ఎవ్రీవన్ షీ మెట్. ఇప్పుడు ఆ యొక్క హౌస్ వైఫ్ బయటికి వెళ్ళింది, కలిసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతుంది తన పేరేంటి తెలుసుకోవడానికి. షీ ఆస్క్డ్ ద ట్రీస్. చూడండి తన యొక్క బాధ ఏ విధంగా చూడండి. షీ ఆస్క్డ్ ద ట్రీస్, తను చిన్నప్పుడు కలిసి తిరిగినటువంటి ఆ యొక్క చెట్లని. ద యాంట్ హిల్స్, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ బజార్లో ఉన్నటువంటి హ్యాంట్ హిల్స్ని, చీమల పుట్టల్ని. ద పాండ్, ఆమె ఆడుకున్నటువంటి పాండ్ని, ఆ కొలల్ని, నీటి కొలల్ని. ద స్కూల్ వేర్ షీ హ్యాడ్ స్టడీడ్, ఆమె చదువుకున్నటువంటి స్కూళ్ళ దగ్గరికి ఎవరు కలిస్తే వాళ్ళని, ఆ ఏరియాలో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా తన పేరేంటో చెప్పమని చెప్పి అడిగింది. ద కాలేజ్లో కూడా. ఆఫ్టర్ ఆల్ ద షౌటింగ్ అండ్ ద వెయిలింగ్ షీ మెట్ ఎ ఫ్రెండ్. ఇలా బదాలు నడుచుకుంటూ, అడుక్కుంటూ, అందరు నడుచుకుంటూ, ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ, తన మైండ్లో ఎప్పుడు కూడా అదే ఆలోచించుకుంటూ వెళ్తూ అడుగుతూ ఉంది. ఇవన్నీ తర్వాత తన యొక్క ఫ్రెండ్ కలిసింది. అండ్ సక్సీడెడ్ ఇన్ రికవరింగ్ హర్ నేమ్. అప్పుడు విజయం సాధించింది. తన పేరేంటో తను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఆమె సఫలమైంది తన యొక్క ఫ్రెండ్ను కలుసుకోవడం ద్వారా. ద ఫ్రెండ్ వాజ్ ఆల్సో లైక్ హర్. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆమె లెక్కనే, మ్యారీడ్ అండ్ ఏ హౌస్ వైఫ్ లైక్ హర్. పెళ్లి చేసుకుంది, ఆమె లెక్కనే ఒక హౌస్ వైఫ్. బట్ షీ హ్యాడ్ నాట్ మేడ్ స్వాబింగ్ ద సోల్ పర్పస్ ఆఫ్ హర్ లైఫ్. ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రం చేయడం, క్లాత్ తోటి మంచిగా శుభ్రం చేయడం, ఇదే పని మీద ఎప్పుడు కూడా ఆమె జీవించలేదు. స్క్రబ్బింగ్ వాజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. ఇంటిని శుభ్రం చేసుకోవడం, డెకరేషన్ చేసుకోవడం, ముగ్గులు వేసుకోవడం జీవితంలో ఒక భాగంగా మాత్రమే తన ఫ్రెండ్ వాటిని చూడడం జరిగింది. షీ రిమెంబర్డ్ హర్ నేమ్ అండ్ ద నేమ్స్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్. ఆమె తన పేరును గుర్తుపట్టింది, తన పేరు చెప్పింది, తన స్నేహితుల యొక్క పేర్లను కూడా చెప్పింది. దిస్ పర్టికులర్ ఫ్రెండ్ రికగ్నైజ్డ్ అవర్ హౌస్ వైఫ్. ఈ యొక్క పర్టికులర్ ఫ్రెండ్ ఈ హౌస్ వైఫ్ యొక్క పేరుని గుర్తించింది. ఏం గుర్తించిందో, ఏం పేరు చెప్పిందో లెట్ us see, చూద్దాం. ఏమన్నది ఫ్రెండ్ కలవగానే చూద్దాం. శారదా, మై డియర్ శారదా. షీ షౌటెడ్ ఎంబ్రేస్డ్ హర్. శారదా, మై డియర్ శారదా అని చెప్పి దగ్గరికి ఉరికొచ్చి అరుచుకుంటూ దగ్గరకు వచ్చి ఆమెని మంచిగా హగ్ చేసుకుంది. ద హౌస్ వైఫ్ ఫెల్ట్ లైక్ ఏ పర్సన్. ఈ యొక్క హౌస్ వైఫ్ ఇప్పుడు ఒక పర్సన్ లెక్క బతికి జీవించి ఉన్నటువంటి ఒక పర్సన్ లెక్క ఫీల్ అయింది. ఇంతసేపు జీవం లేనటువంటి వ్యక్తి లెక్కనే అక్కడ ఇక్కడ తిరుగుకుండా తన పేరు తెలియకుండా ఒక జీవం లేని వ్యక్తిలా ఉన్నటువంటి ఒక స్త్రీ తన పేరు శారదా, మై డియర్ శారదా అని చెప్పి తన యొక్క స్నేహితులు ఎప్పుడైతే పిలిచిందో అప్పుడే జీవం ఉన్న వ్యక్తిగా మారింది. చూడండి తన యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉందో. టోటల్లీ పార్క్డ్ అండ్ డ్రైడ్ అప్. తన గొంతు మొత్తం కూడా, తన జీవం మొత్తం కూడా పోయి బాగా ఎండిపోయినట్టు, డీహైడ్రేట్ అయిపోయినట్టు తన యొక్క గొంతు మొత్తం మారిపోయింది. ఇక చివరికి బాగా ఎండాకాలం, మంచి ఎండాకాలం పూట మంచి ఎండలో డీహైడ్రేషన్ అయితే ఏ విధంగా ఉంటుంది, దాహం కొరకు ఏ విధంగానైతే మనం ఎదురు చూస్తూ ఉంటామో తను కూడా తన యొక్క పేరు కొరకు ఆ విధంగా ఎదురు చూస్తూ ఉంది. ఎంతో మందిని అడగడం జరిగింది, ఎన్నోసార్లు వెతికింది, ఇక్కడ ఇంట్లో అడిగింది, బయట అడిగింది, కలిసిన వారిని అందరినీ అడిగి సెర్చ్ చేసింది. చివరికి తన ఫ్రెండ్ తనను గుర్తుపట్టి పేరు పెట్టి పిలవగానే ఆ యొక్క ఫీలింగ్ ఆ విధంగా ఉందన్నట్టు. టోటల్లీ పార్క్డ్ అండ్ డ్రైడ్ అప్ అబౌట్ టు డై ఆఫ్ థర్స్ట్. బాగా దాహంతో, మంచి ఎండాకాలం బాగా దాహంతో ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఆ దాహాన్ని తీర్చుకోవడానికి మనం ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తామో అటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా తన యొక్క ఫీలింగ్ ఆ విధంగా ఉంది.
getting a drink of cool water from the new earthen kuza poured into her mouth with a spoon and given thus a new life. చూడండి, గట్టి ఒక బాగా దాహంతో ఉన్నటువంటి ఎండాకాలం బాగా డీహైడ్రేటెడ్ అయినటువంటి పర్సన్ ఒక మంచి చల్లని కూజాలో ఉన్నటువంటి నీళ్లు ఒక స్పూన్ ద్వారా పోస్తే ఏ విధంగానైతే జీవం ఉద్భవిస్తుందో తనకు తన పేరు పిలవడంతో ఆ విధంగా ప్రాణం లేచి వచ్చినట్లుగా తనకు అనిపించిందట. ఒక కొత్త జీవితం నాకు లభించింది అనే ఫీలింగ్లో ఉంది. గివెన్ దస్ ఏ న్యూ లైఫ్. ద ఫ్రెండ్ డిడ్ ఇండీడ్ గివ్ హర్ ఏ న్యూ లైఫ్. వాస్తవంగా తన స్నేహితురాలు తనకి ఒక నిజమైనటువంటి గొప్ప కొత్త జీవితాన్ని ఇచ్చినట్లుగా తను ఫీల్ అయింది. యు ఆర్ శారదా, యు ఆర్ శారదా, యూ కేమ్ ఫస్ట్ ఇన్ అవర్ స్కూల్ ఇన్ ద 10th క్లాస్. నువ్వు శారదా, నువ్వు యూ కేమ్ ఫస్ట్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్లో నువ్వు ఫస్ట్ రావడం జరిగింది. యూ కేమ్ ఫస్ట్ ఇన్ ద మ్యూజిక్ కాంపిటీషన్ కండక్టెడ్ బై ద కాలేజ్. మ్యూజిక్ కాంపిటీషన్లో కూడా నువ్వు కాలేజ్ నిర్వహించిన మ్యూజిక్ కాంపిటీషన్లో కూడా యూ ఆర్ ద ఫస్ట్. యూ యూజ్ టు పెయింట్ గుడ్ పిక్చర్స్. నువ్వు మంచి పెయింటింగ్స్ బాగా వేసేదానివి చిన్నప్పుడు. వీ వర్ 10 ఫ్రెండ్స్ టుగెదర్. మనం అంతా ఒక 10 మంది స్నేహితులు ఉన్నాం. ఐ మీట్ ఆల్ ఆఫ్ దెమ్ సమ్ టైమ్ ఆర్ అదర్. వాళ్ళని అప్పుడప్పుడు నేను ఎప్పుడో ఒకసారి వాళ్ళని కలుస్తూ ఉన్నాను. వీ రైట్ లెటర్స్ టు ఈచ్ అదర్. మేమందరం కూడా లెటర్స్ రాసుకుంటున్నాము. ఓన్లీ యూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ ద రీచ్. నువ్వు మాత్రమే మాకు దగ్గర దొరకకుండా దూరంగా ఉండిపోయావు. ఎక్కడున్నావో మాకు తెలియకుండా ఉన్నావు. టెల్ మీ వై ఆర్ యూ లివింగ్ ఇన్ కాగ్నిటో. చెప్పు, ఎందుకు ఈ విధంగా మానేసి దూరంగా వెళ్ళిపోయినావు? ఎందుకు హ్యావింగ్ కన్సీల్డ్ ఐడెంటిటీ, దూరంగా ఏ విధంగా ఎందుకు దాక్కున్నట్టుగా ఎందుకు ఉన్నావు ఎవరికి తెలియకుండా? హర్ ఫ్రెండ్ కాన్ఫ్రాంటెడ్ హర్. ఆ యొక్క స్నేహితులు ఆ విధంగా ప్రశ్నల వర్షం ప్రశ్నించడం జరిగింది. అప్పుడు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యి, అమ్మ నా పేరు తెలిసింది శారద, అబ్బా శారద అని చెప్పి మనసు చాలా తృప్తి పడుతూ, ఎస్ ప్రమీల, అవును, ఎస్ ప్రమీల, వాట్ యు సే ఈజ్ ట్రూ. నువ్వేదైతే చెప్పినావు అది మాత్రం చాలా నిజం. అఫ్ కోర్స్ ఐఎమ్ శారద, అవును నేను శారద. అంటిల్ యూ సెడ్ ఇట్ ఐ కుడ్ నాట్ రిమెంబర్ ఇట్. నువ్వు చెప్పేంత వరకు కూడా నా యొక్క పేరు నాకు గుర్తు రాలేదు. ఆల్ ద సెల్స్ ఆఫ్ మై మైండ్ వర్ టేకెన్ అప్ విత్ ఓన్లీ వన్ థింగ్. నా యొక్క మెదడులో ఉన్నటువంటి అన్ని కణాలు కూడా, అన్ని భాగాలు కూడా ఒక్క విషయం గురించి ఎక్కువగా ఆలోచించేవి ఎప్పుడు కూడా. హౌ వెల్ ఐ కెన్ స్క్రబ్ ద ఫ్లోర్స్. ఏం ఆలోచించేవి ఎప్పుడు కూడా? హౌ వెల్ ఐ కెన్ స్క్రబ్ ద ఫ్లోర్స్. నేను ఏ విధంగా మంచిగా శుభ్రంగా చేయాలి, ఫ్లోర్స్ని ఎంత నీట్గా ఉంచుకోవాలి, ముగ్గులు ఏ విధంగా వేయాలి, ఇంటిని ఏ విధంగా డెకరేషన్ చేయాలి, ఇంటిని ఏ విధంగా అందంగా అలంకరించుకోవాలి. ఈ యొక్క ఆలోచనలతో నా మైండ్లో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా, ప్రతి కణం కూడా, ప్రతి సెల్ కూడా నిండిపోయి ఉంటుంది. హ్యాడ్ ఐ నాట్ మెట్ యూ, నిన్ను నేను కలిసి ఉండకపోతే, ఐ వుడ్ హ్యావ్ గాన్ మ్యాడ్, నేను నిజంగా కూడా పిచ్చిదాన్ని అయిపోయేదాన్నేమో, నేను నిన్ను కలిసి ఉండకపోతే పిచ్చిదాన్ని అయిపోయానేమో. సెడ్ ద హౌస్ వైఫ్. ఆ యొక్క హౌస్ వైఫ్ చెప్పింది. నేముడు శారద. హౌస్ వైఫ్ పేరేంటి చెప్పండి? శారద. శారద రిటర్న్డ్ హోమ్. చాలా హ్యాపీతో, ఖుషిగా, సంతోషంగా ఇక నా తన పేరు తను తెలిసిన తోటి ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేసి, ఇక ఫ్రెండ్కి బాయ్ చెప్పి ఇంటికి తిరుగుముఖం పట్టింది. శారద రిటర్న్డ్ హోమ్, క్లైంబ్డ్ ద అటిక్ అండ్ ఫిష్డ్ అవుట్ హర్ సర్టిఫికెట్స్, ద పిక్చర్స్ హీ హ్యాడ్ డ్రాన్. అటిక్ ఎక్కింది, మళ్ళా మొత్తం సర్టిఫికెట్స్ అన్ని బయటకు తీసింది, ఇంకా ఏమన్నా అన్ని తీసింది, అన్ని బయటకు గుంజేసింది. ద పిక్చర్స్, చిన్నప్పుడు తను వేసినటువంటి డ్రాయింగ్ పిక్చర్స్ కూడా అన్నీ కూడా బయటకు తీసింది. ఓల్డ్ ఆల్బమ్స్, ఎవ్రీథింగ్ సీ సక్సెడ్ ఇన్ గెటింగ్ అవుట్. ప్రతి ఒక్కటి చిన్నప్పుడు తను వేసిన ప్రతి ఒక్క బుక్కు, తన యొక్క పిక్చరు అన్నీ కూడా బయటకు వచ్చినాయి, అన్నీ కూడా బయటకు వెతికి తీసుకొచ్చింది. సీ ఆల్సో సెర్చ్డ్ ఫర్దర్ అండ్ మేనేజ్ టు ఫైండ్ అవుట్ ద ప్రైజెస్ సీ హ్యాడ్ రిసీవ్డ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజ్. చిన్నప్పుడు స్కూల్స్లో, కాలేజీలో వచ్చిన ప్రైజెస్ అన్నీ ఏమేమి రిసీవ్ చేసుకుంది అన్నీ కూడా తను అన్నీ కూడా మెమరీస్ అన్నీ కూడా జాగ్రత్తగా బయటకు తీసి అన్నీ చూసుకుంది, అన్నీ ఒకసారి నెంబర్ వేసుకుంది, అన్నీ గుర్తు చేసుకుంది. అప్పుడు సీ ఫీల్స్ వెరీ హ్యాపీ. ఓవర్ జాయిడ్ సీ రిటర్న్ హోమ్. చాలా సంతోషంతో వాటన్నిటినీ తీసుకొని తిరిగి తన యొక్క సొంత ఇంటికి సీ రిటర్న్ హోమ్ తిరిగి వెళ్ళింది. అక్కడ మన హస్బెండ్ ఏమన్నాడు, వీళ్ళు ఏం మాట్లాడో చూద్దాం. యూ హ్యావ్ నాట్ బీన్ హియర్. రాపో ఇంటికి వెళ్ళగానే హస్బెండ్ అంటాడు, యూ హ్యావ్ నాట్ బీన్ హియర్, లుక్ ఎట్ ద స్టేట్ ఆఫ్ ద హౌస్. నువ్వు ఇక్కడ నువ్వు లేవు కదా ఇన్ని రోజులు, 2 days. ఇంటి యొక్క పరిస్థితి ఒకసారి చూడు, ఇల్లు ఏ విధంగా ఉందో చూడు. ఇట్స్ లైక్ ఏ చౌల్ట్రీ. ఎక్కడ పడితే అక్కడ చిందరవందగా ఏది ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇంతమంది మంచిగా డెకరేట్ చేసేది హౌస్ని ఈమె ఉన్నప్పుడు. ఈ 2 రోజులు లేదు కదా, ఎక్కడ ఉండాల్సింది అక్కడ లేదు, ఇది ఎక్కడ అక్కడ చిందరవందరగా అన్ని వస్తువులన్నీ పడిపోయినాయి.
హో వాట్ ఏ రిలీఫ్ యూ ఆర్ హియర్. అబ్బా ఎంత రిలీఫ్గా ఉంది నువ్వు వచ్చినందుకు మాకు. నవ్ ఇట్ ఈస్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ అస్. మాకు ఒక పండగ వచ్చినట్టు వాతావరణం ఉంది, పండగ వచ్చినట్టు అనిపిస్తుంది మాకు నువ్వు రావడంతో అని చెప్పి భర్త ఆ యొక్క హౌస్ వైఫ్ తోటి అన్నాడు. సెట్ శారదాస్ హస్బెండ్ చెప్పిండు. చెప్పేసరికి శారద ఏమంటుందో చూద్దాం. జస్ట్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ డస్ నాట్ మేక్ ఏ ఫెస్టివల్. ఏమన్నది శారద? జస్ట్ స్క్రబ్బింగ్ ద ఫ్లోర్ డస్ నాట్ మేక్ ఏ ఫెస్టివల్. ఇంటిని శుభ్రం చేయగానే, ఇల్లు మంచిగా తూడ్చుకొని శుభ్రంగా ఉంచుకోగానే డస్ నాట్ మేక్ ఏ ఫెస్టివల్. పండుగ కాదు అది. మనం చిన్నప్పుడు అనుకుంటాం కదా, సామెత ఉందిగా తెలుగులో, ఇళ్ళకగానే పండగ అవునా అని. ఇంటిని శుభ్రం చేసుకొని పండగ అవుతుందా అని చెప్పి శారద తనకు భర్తతో ఉంది. బై ద వే, ఇక మీకు విషయం చెప్పాలి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి డోంట్ కాల్ మీ ఏమోయ్ గీమోయ్. నన్ను ఏమని పిలవద్దు మీరు. ఏమోయ్ ఇట్రా, ఓ ఇట్రా, ఇటుపోయినా ఇట్రా. డోంట్ కాల్ మీ ఏమోయ్ గీమోయ్, కాల్ మీ శారదా. అండర్స్టూడ్? అర్థమైంది కదా? కాల్ మీ శారదా, ఐ ఆమ్ శారదా, మై నేమ్ ఈస్ శారదా, డోంట్ కాల్ మీ ఏమోయ్ గీమోయ్ అని భర్తకు చెప్పింది. హ్యావింగ్ సెడ్ దట్ షీ వెంట్ ఇన్సైడ్ హమ్మింగ్ జాయస్లీ. అలా చెప్పుకుంటూ చాలా జాయిగా, చాలా సంతోషంగా, హ్యాపీగా హమ్మింగ్ చేసుకుంటూ, పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. శారదా, హూ హ్యాడ్ ఆల్వేస్ కేర్డ్ సో మచ్ ఫర్ డిసిప్లైన్, కీపింగ్ వన్ ఐ ఆన్ ఎవ్రీ కార్నర్, checking if there was dust, making sure things were properly arranged each in its correct and respective order, now sat on the sofa, which had not been dusted for the last 2 days. She sat there showing the children an album of her paintings that she had brought for them. శారద ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రం చేసుకుంటే ఎప్పుడు నీట్గా ఉంచేది. డిసిప్లిన్, సిస్టమేటిక్గా ఉంచుకున్న ఇంటిని. ప్రతి ఒక్క మూలకి ఎక్కడ ఏముంది, డస్ట్ ఏముంది, ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏ వస్తువు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎప్పుడు కూడా ఇదే ఆలోచనతో ఎప్పుడు ఏ పనులు చేస్తుంటే యొక్క శారద, ఎప్పుడు ఇదే డస్ట్ ఎక్కడ ఉంది చెక్కింగ్ చేసుకునే శారద ఇప్పుడు ఏం చేస్తుంది? నవ్ షాట్ ఆన్ ద సోఫా, సోఫాలో కూర్చుంది. విచ్ హ్యాడ్ నాట్ బీన్ డస్టెడ్ ఫర్ ద లాస్ట్ 2 days, 2 రోజుల నుంచి క్లీన్ చేయనటువంటి డస్ట్తో ఉన్నటువంటి సోఫాలో హాయిగా కూర్చొని తన యొక్క పిల్లల్ని దగ్గర పిలుచుకొని తన ఆల్బమ్ని, అండ్ ఆల్బమ్ ఆఫ్ ఆర్ పెయింటింగ్స్, తను చిన్నప్పుడు వేసినటువంటి ఆల్బమ్స్ని, పెయింటింగ్స్ని అన్నీ కూడా పిల్లలు చూయించుకుంటూ, తన ఇంటికాని తీసుకొచ్చిన అన్ని వస్తువులను చూయించుకుంటూ చాలా హ్యాపీగా, సంతోషంగా పిల్లలకి ఆ యొక్క వస్తువులన్నింటినీ కూడా చూపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ వాట్ ఈజ్ మై నేమ్, రిటన్ బై పి సత్యవతి.